లడ్డు వేలం ఈ దేవునికి సంబంధించినటువంటి అది ప్రసాదం అంటున్నారు, నైవేద్యం అంటున్నారు. అసలు ఆ రెండు కాదు. అది ఒకపోతే ఆ లడ్డు వేలం పెట్టడం, ఆ లడ్డు వేలంలో పాడటం, దాన్ని ఒక సంబరంగా చేసుకోవటం సనాతన ధర్మంలో కానీ హిందూ ధర్మశైలి ఏదైతే ఉందో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పురాణాల్లో కావచ్చు, ఎదుర్వేదంలో కావచ్చు, సామవేదంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ వినాయక స్వామి వారికి సంబంధించిన దానికి ఇలాంటి వేలాలు పాడటం ఇలాంటి ప్రక్రియ లేదు. అయితే జనానికి కోపం రావచ్చు. జనం దగ్గర పైత్యము డబ్బు ఎక్కువైపోయినాయి. ఒకరు ఒక పని చేస్తే తర్వాత ఉన్నవారు దానికి మించన చేయాలి, లేకపోతే అదానే చేయాలి. అది మన జనాల్లో ఎక్కువగా నాడవడికగా చేస్తున్నటువంటి క్రియ. అయితే ఈ లడ్డు వేలం గురించి వచ్చినప్పుడైతే అసలు వినాయక స్వామి వారి మీద చేతి మీద పెట్టేది అసలు నైవేద్యమే కాదు. అది కొంటున్నారు. అది కొనేసి అందరికి ప్రసాదంగా పెడుతున్నారు. అది కొనేసి అందరికీ తింటున్నారు, పొలాల్లో చల్లుతున్నారు, ఇంట్లో చల్లుతున్నారు. దీంట్లో రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, పోయిన సంవత్సరం కొన్నారు, స్వామివారి దగ్గరే ఉంటుంది కదా, స్వామివారి తీసుకోవడం వలన కొనేసి నాకు ఆ సమస్య పరిష్కారం అయిపోయింది, నేను వచ్చే సంవత్సరానికి కోట్లు సంపాదించుంటా, కోట్లు సంపాదించాను కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం వలనే నాకు కోట్లు వచ్చాయని ఒక భావనతో మళ్ళీ పెట్టి కొనేవారి సంఖ్య ఎక్కువైపోయింది. ముఖ్యంగా కారణం ఇది. ఈ సంవత్సరం ఒక 50,000